నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత చంగూర్ బాబా ఈయన గురించి మీకు తెలుసు కదా చాలా పెద్ద ఎత్తున ఇస్లామిక్ మత మార్పిడులకు తెరలేపాడు విదేశీయులు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు అయితే ఈయన ఎంక్వైరీలో భయపడే వాస్తవాలు విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయట 2047 వరకు భారత్ని ఇస్లాం దేశంగా మార్చడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా అందిస్తాను చూడండి యూపీ కేంద్రంగా అతిపెద్ద ఇస్లామిక్ మత మార్పిడికి తెరలేపి 100 కోట్ల మేర విదేశీ నిధులను తీసుకుంటూ హిందువులను టార్గెట్ చేసిన జమాలుద్దీన్ చంగూర్ బాబాపై యూపీ ఏటీఎస్ పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేసింది అలాగే చంగూర్ బాబా కుమారుడు మెహబూబ్పై కూడా ఛార్జ్షీట్ దాఖలైంది మత మార్పిడి రాకెట్ కోసం అతనికి గల్ఫ్ దేశాలు బహుశా పాకిస్తాన్ సహా విదేశాల నుంచి అతను 500 కోట్లకు పైగా అందుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి ఈ విషయంపై ఈడీ ఆర్థిక కోణాన్ని పరిశీలిస్తుంది జలాలుద్దీన్ యూపీ మహారాష్ట్రలో 100 కోట్లకు పైగా ఆస్తిని కలిగి ఉన్నారని ఇందులో ఎక్కువ భాగం ఆక్రమణకు గురైన భూమిలో ఉన్నాయని ఈడీ చెబుతోంది ఇప్పటి వరకు ఈడీ 60 కోట్ల మనీ లాండరింగ్కి పాల్పడినట్లు కనుగొంది దీనిని 22 బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఉంది 2047 నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలనే అంతిమ లక్ష్యంతో ప్రజలను ప్రలోభాలు బెదిరింపుల ద్వారా మతం మార్చడానికి ఈ బృందం దీర్ఘకాలిక ప్రణాళికలపై పనిచేస్తుందని ఏటీఎస్ స్పష్టంగా తన దర్యాప్తులో పేర్కొంది అధికారుల ప్రకారం ఛార్జ్షీట్లో 29 మంది సాక్షుల వాంగ్మూలాలున్నాయి వారిలో 10 మంది ప్రత్యక్షంగా ఒత్తిడి లేదా బలవంతంగా ఎదుర్కొన్న బాధితులున్నారు అయితే ఈ ఛార్జ్షీట్లో ఓ మహిళతో పాటు చంగూర్ బాబా అతని అనుచరుడు నవీన్ రోహ్రా పై కూడా లైంగిక దోపిడీ వేధింపుల పేరుతో ఛార్జ్షీట్ దాఖలైంది ఇక మిగిలిన సాక్షుల్లో దర్యాప్తులో పాల్గొన్న పోలీసు అధికారులు మరియు ఇతర ప్రభుత్వ సిబ్బంది కూడా ఉన్నారు అలాగే ఇస్లాం మతాన్ని స్వీకరిస్తే ఆర్థికంగా లాభం చేకూరుతుందని చెప్పడమే కాకుండా ఒకవేళ వినని పక్షంలో బెదిరింపులకు కూడా చంగూర్ బాబా ముఠా చేసినట్లు బాధితులు సాక్ష్యం చెప్పినట్లు ఏటీఎస్ పేర్కొంది 2047 నాటికి దేశం మొత్తాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలి అని పదే పదే చెప్పేవారని ఒక బాధితుడు గుర్తు చేసుకున్నాడు దుకాణం నుంచి చీర తీసుకునే నెపంతో తనను ఒక ప్రైవేటు గదికి తీసుకెళ్లారని అక్కడ తనపై దాడి చేసి తర్వాత తన మతాన్ని మార్చుకోవాలని ఒత్తిడి చేశారని మరో మహిళ ఆరోపించింది ఉత్తరప్రదేశ్లో బట్టబయలైన బలరాంపూర్ ఇస్లామిక్ మత మార్పిడి రాకెట్లో ప్రధాన నిందితుడు చంగూర్ బాబా అని కూడా పిలువబడే జలాలుద్దీన్ షా తన నిజస్వరూపాన్ని దాచడానికి తెలివైన ఉపాయాలు పన్నాడని పోలీసులు దర్యాప్తులో తేల్చారు అతను అమ్మాయిలను ముస్లింలుగా మార్చడానికి చివరికి ఆర్ఎస్ఎస్ అనుబంధ గ్రూప్కి చెందిన సీనియర్ నాయకుడిగా నటించాడు దాన్ని అధికారికంగా చూపించడానికి గ్రూప్ లెటర్ హెడ్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోను కూడా ఉపయోగించాడని పోలీసుల దర్యాప్తులో తెలిసింది ఆయనను భారత్ ప్రతికర్త సేవ్ సంఘ్ అనే గ్రూపుకు ప్రధాన కార్యదర్శిగా నియమించారు ఈ గ్రూపును ఇదుల్ ఇస్లాం అనే మరో నిందితుడు నడిపేవాడు ఈ గ్రూపు పేరును సంఘంతో సంబంధం ఉన్నట్లుగా చూపించడానికి ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్నారని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు ఈ సంస్థను మరింత నిజమైనదిగా చూపించడానికి సంఘ ప్రధాన కార్యాలయమైన నాగ్పూర్లో ఒక నకిలీ కార్యాలయాన్ని కూడా ఇస్లాం ఏర్పాటు చేశాడు ఇక ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులతో జరిగిన సమావేశాలలో జలాలుద్దీన్ ఇస్లాం వారి నమ్మకం మద్దతు పొందడానికి ప్రసిద్ధ సంఘ నాయకుల పేర్లను కూడా ఉపయోగించాడని పోలీసులు తెలిపారు ఎంత నీచానికి దిగజారుతారు వీడు కాదు వీడి తల్లో జేజమ్మ పుట్టుకొచ్చినా సరే భారతదేశం నుంచి హిందూ ధర్మాన్ని చెడిపోయలేవరు తుడిపోయలేవరు చాలా మందిని చూసినాం ఇలాంటి వాళ్ళను ఛత్రపతి శివాజీ మహారాజ్ లేకపోతే ఝాన్సీ లక్ష్మీబాయి రాణి రుద్రమాదేవి భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజ్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు టైం వచ్చినప్పుడు బయటకు వస్తారు చెరపకురా చెడేవు అంటారు చూసిండ్రా ఆ సామెత మీకు బాగా సూట్ అవుతుంది చెరపడానికి ప్రయత్నిస్తున్న మీరే చెడిపోయి ఈ దేశం వదిలి పారిపోయే రోజు దగ్గరలోనే ఉంది అది 2047 కావచ్చు మీరు తీసుకున్న గోతిలో మీరే 6 అడుగులలో పూడ్చబడతారేమో ఆలోచించుకోండి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతూ ఉంటాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని ముందుండి నడిపిస్తారు అని ఆశిస్తున్నాను నడిపించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది 1 to 5 లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్